బిలాము మరియు గాడిద. రహదారిపై జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. రంగురంగుల గుడారాలతో, ప్రకాశవంతమైన సూర్యాస్తమయాలతో నిండిన ఒక ఎడారి రాజ్యంలో బిలాము అనే ఒక ప్రవక్త నివసించేవాడు. ఈ బిలాము దేవుని స్వరాన్ని వినగలిగిన జ్ఞానిగా అనేక దేశాల్లో పేరుగాంచినవాడు. అతని మాటలు వినటానికి అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒకరోజు మోయాబు దేశానికి చెందిన రాజు, అతని పేరు బాలాకు, ఆ బాలాకు దగ్గర నుంచి ఒక సందేశము బిలాముకు వచ్చింది. ఏంటది? ఇజ్రాయేలు దేశ ప్రజలు ఈ బాలాకు ఉన్నటువంటి రాజ్యపు సరిహద్దుల్లో విడిది చేయటం వల్ల రాజు భయపడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇజ్రాయేలీల సంఖ్య చాలా ఎక్కువ. అంతేకాదు, ఇజ్రాయేలీల దేవుడు చాలా శక్తివంతుడని ఆ రాజుకి తెలుసు. కాబట్టి ఈ బాలాకు రాజు తన మనుషులను బిలాము వద్దకు ఒక ఇబ్బందికరమైనటువంటి విన్నపంతో పంపించాడు. ఏంటది? బిలాము గారు, మీరొచ్చి ఇజ్రాయేలీల్ని శపించండి. అలా శపించటం ద్వారా వాళ్ళు మా భూమికి హాని చేయకుండా ఉంటారు. బిలాము చాలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు ఆ రాజు యొక్క మనుషులతో అంటాడు, అయ్యా, దేవుడు నాకు ఇచ్చిన మాటలను మాత్రమే నేను మాట్లాడతాను, అంతకన్నా ఎక్కువ మాట్లాడను, తక్కువ కూడా మాట్లాడను అని చెప్పాడు. బిలాము ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు బిలాముతో అన్నాడు, బిలాము, నీవు నా ప్రజలను శపించవద్దు, ఎందుకంటే వారు నా ద్వారా ఆశీర్వదింపబడినవారు. ఇప్పుడు బిలాము రాజు యొక్క ప్రతిపాదనని తిరస్కరించాడు. కానీ బాలాకు రాజు అంత సులువుగా వదులుకునేవాడు కాదు. అందుకని ఏం చేశాడు? అతడు ఇంకా ఎక్కువ దూతలను పంపించాడు, వాళ్ళతో నిధులు పంపించాడు, ఇంకా బహుమతులు పంపించాడు, డబ్బులు పంపించాడు, ఇంకా బోల్డ్ అన్ని వాగ్దానాలతో కూడినటువంటి విషయాలు ఈ బిలాము దగ్గరికి పంపించాడు. ఇప్పుడు బిలాము మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు ఈసారి బిలాముతో ఏమన్నాడో తెలుసా? బిలాము, నువ్వు వెళ్ళు, కానీ నేను నీకు ఏదైతే చెప్పానో దాన్ని మాత్రమే నువ్వు అక్కడ మాట్లాడాలి. కాబట్టి బిలాము తను ఎంతో నమ్మినటువంటి గాడిదను వెంట పెట్టుకొని